నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బలూచిస్తాన్ స్వతంత్ర ప్రకటన, మరోవైపు మక్కాలో అంగీకారం, రక్షణ ఒప్పందం. మూడు దేశాలు ఆల్రెడీ అందులో సౌదీ పాకిస్తాన్కి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. మూడో దేశం వచ్చి చేరింది టర్కీ. అండ్ ఇంకో మూడో కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ ఒప్పందం జరిగిన తర్వాత రోజు సర్ క్రీక్ దగ్గర టర్కీ డ్రోన్లని పాకిస్తాన్ మోహరించడం. ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడాల్సిన అంశాలే. ఈ అంశాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఆదిత్య కృష్ణ. నమస్తే ఆదిత్య కృష్ణ. నమస్తే. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేయాలని అనిపిస్తుందండి నాకైతే. వాళ్ళ స్వతంత్ర ప్రకటన, వీళ్ళేమో పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాన్ని ఒకరోజు ముందు జరుపుకోవటం, అక్కడేమో దాన్ని పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేని బ్లాక్ డేగా ప్రకటించాలని బలిచి యోధులు నిర్ణయం తీసుకోవటం. అండ్ మనం వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తూ వస్తున్నట్టు. సో కరెక్ట్ అండి. ఇదంతా మీరు చూస్తే ఇక్కడ గేమ్ అంతా యాక్చువల్గా ప్రపంచంలో జరిగే గేమ్ అంతా బై అండ్ లార్జ్ నడిపేది యూఎస్ఏనే. కానీ ఇక్కడ ఈ ఆస్పెక్ట్లో వచ్చేసరికి పాకిస్తాన్ గేమ్ మనకి ఎక్కువ కనబడుతుంది. అంటే రెండు రకాలు, ఒకటి కొన్ని డిఫీట్స్, కొన్ని పరాజయాలు ఉన్నాయి దానికి, మళ్ళీ కొన్ని విజయవంతంగా చేసుకునేది కూడా ఉండేది పాకిస్తాన్కి. దాంట్లో కొంచెం యూఎస్ సపోర్ట్తో, కొంచెం చైనా సపోర్ట్తో జరుగుతూనే ఉంది. సో ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఏం జరిగినా పాకిస్తాన్లో యూఎస్ అండ్ చైనా ఇంటర్ఫిరెన్స్ లేకుండా డైరెక్ట్గా ఏది జరగదు. కానీ ఇరాన్ వార్ తర్వాత నుంచి మీరు చూస్తే వెస్ట్ ఏషియా చాలా యూఎస్ డిపెండెంట్గా ఉండేది, పాకిస్తాన్ కూడా కంప్లీట్ యూఎస్ డిపెండెంట్గా ఉండేది. చిన్న చిన్న డైనమిక్స్ మారుతున్నాయి. ఇప్పుడు వెస్ట్ ఏషియా మొత్తం కూడా యూఎస్ఏ మీద నమ్మకం అనేది తగ్గేసరికి వేరే వేరే డిఫెన్స్ అగ్రిమెంట్స్ చూసుకుంటుంది. అట్లాగే ఇప్పుడు సౌదీను అట్లాగే చూసుకుంటుంది, యూఏఈని అట్లాగే చూసుకుంటుంది. వీళ్ళందరూ వేరువేరుగా చూసుకుంటున్నారు. దీంట్లో ఒక ప్రామినెంట్గా జరిగేది మీరు అన్నట్టు మొన్నటిదాకా ఇస్లామిక్ నేటో అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఫైనల్గా మక్కా అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ చేశారు. దాంట్లో ఒకవైపు సౌదీ అరేబియా అంటే మేజర్గా వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మనీ అండ్ వాళ్ళకుండే ఇంటర్నేషనల్ రీచ్, అది స్ట్రెంగ్త్. పాకిస్తాన్ ముఖ్యంగా న్యూక్లియర్, టర్కీ మెషిన్, ఎంక్యూ, వాళ్ళకు వచ్చేసరికి డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ స్ట్రాటజీ ఇది. దీంట్లో ఈ మూడిట్లో కూడా మోస్ట్ నంబర్ ఆఫ్ ఆర్మీ మెన్ ఉన్నా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఉన్నా, ఇవన్నీ కూడా పాకిస్తాన్కే ఎక్కువ ఉంది. దాంట్లో కూడా చాలా మటుకు యూఎస్ చేసిన సపోర్ట్ వల్లనే వాళ్ళకి వెపన్స్ అయినా లేకపోతే ఎయిర్ ఫోర్స్ అయినా ఈ మూడిట్లాంటికంటే ఎక్కువ ఉండేది. టర్కీకి ఇంకో స్పెషలైజేషన్ అంటే అది నేటో మెంబర్. అండ్ నేటోలో ఏంటంటే వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకున్న కన్వెన్షన్స్ ప్రకారం నేటోలో ఒక దేశం మీద అటాక్ జరిగినా కూడా మిగతా దేశాలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సింది, అందరి మీద యుద్ధం జరిగినట్టే. సో దానివల్ల ఇప్పుడు ఇది మనం మక్కా అగ్రిమెంట్ అయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద ఏమన్నా ఇష్యూ అయితే ఈ అగ్రిమెంట్ వల్ల టర్కీ ఇన్వాల్వ్ అవ్వాలి. టర్కీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎవరైనా టర్కీ మీద దాడి చేస్తే అప్పుడు నేటో మొత్తం ఇన్వాల్వ్ అవ్వాలి. సో అది ఓవరాల్ వ్యూహం. ఇది కొంచెం రిమైండర్ ఎట్లాంటిదంటే World War I లాంటిదే సిచ్యువేషన్ ఇది. World War Iలో కూడా మనకి రెండు ఉండేది. ఒక ట్రైపార్టైట్ అలయన్స్ ఒకటి ఉండేది, ట్రైపార్టైట్ ఆంటెంట్ అనేది ఉండేది. ఈ ఒక అలయన్స్లో ఏముండేదంటే మీకు జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఇటలీ, వీళ్ళ ముగ్గురుది ఒకటి. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఇటువంటిదే, ఒకళ్ళ మీద అటాక్ జరిగినా కూడా అందరి మీద జరిగినట్టే. రెండో వైపు మీరు చూస్తే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఈ రెండింటి మీదనే ఉంది. సో ఫైనల్గా ఆస్ట్రియా హంగేరియన్ ఎంపైర్ ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫర్డినాండ్ అసాసినేషన్ జరిగిన తర్వాత బలవంతంగా ఈ రెండు ఫ్యాక్షన్స్ వార్లోకి వెళ్ళి దాని ద్వారా World War I, దాని ద్వారా World War IIలోకి వెళ్ళింది. సో అటువంటి ఒక చిన్న డైనమిక్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఇప్పుడు ఇది డిక్లేర్ చేసిన మరుక్షణం యెమెన్లో ఉండే హౌతీస్, అంటే ఇరాన్ వాళ్ళ ఇంకో ప్రాక్సీ వింగ్, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు జుబేల్ అనే ఏరియా సౌదీలో అక్కడ అటాక్ చేశారు. సో దాంట్లో ఇప్పుడు టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మిగిలిన రెండు నేషన్స్ రెస్పాండ్ కాలేదుగా మరి. కరెక్ట్. సౌదీ మీద అటాక్ అయినప్పుడు 24 గంటల్లోనే, ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, కాపురం చేసే కళ్ళకి కాలిగోళ్ళు నాడే తెలిసిందని. వీళ్ళు అగ్రిమెంట్ ఇవాళ శుభవాన్ని చేసుకొని ఆ పారాయణ ఆరక ముందు అక్కడ అటాక్ అయింది. కరెక్ట్. సో దాదాపు అటువంటిది. సో ఇప్పుడు ఇదే టెస్టింగ్ ఫేజ్, ఎందుకంటే మనకి హౌతీ అటాక్ జరిగిందే నిన్న. సో ఎటువంటి రెస్పాన్స్ అనేది వస్తుంది, పాకిస్తాను తర్వాత టర్కీ ఇన్వాల్వ్ అవుతారా లేదా మనకు తెలియదు. అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చూస్తుంది, పాకిస్తాన్కి ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వా అంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్న ఇష్యూ ఏంటంటే అక్కడ కరెక్ట్, అక్కడంతా మిలిటెన్సీ ఇష్యూ, ఫుల్ ఆన్ మిలిటెంట్ అండ్ ఒక ఆర్మీ లెవెల్ అటాక్ జరుగుతుంది. అక్కడ చాలా అన్రెస్ట్ అనేది ఉంది. రెండోది కింద ఇరాన్ బార్డర్, అక్కడ బలూచిస్తాన్ మొత్తం దాదాపుగా పాకిస్తాన్లో 46 నుంచి 50% పాకిస్తాన్ అంతా బలూచిస్తానే. దాంట్లో పాకిస్తాన్కు ఉండే మినరల్ రిజర్వ్స్ ఇంక్లూడింగ్ ఆయిల్ అయినా, న్యాచురల్ గ్యాస్ అయినా, కాపర్ అయినా, గోల్డ్ అయినా, అన్నీ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా మొత్తం ఉన్నది బలూచిస్తానే. అక్కడ నుంచి అంటారు కదా రిచ్ ల్యాండ్ బట్ పూర్ పీపుల్, అటువంటి పరిస్థితే బలూచిస్తాన్కి. పాకిస్తాన్ అన్నీ తీసుకుంటుంది. అట్లాగే చైనా ఏం చేసింది, సిపెక్ అనేది ఒకటేసి, సిపెక్ ఏం చేసింది, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మీదుగా, పంజాబ్ మీదుగా, అక్కడి నుంచి బలూచిస్తాన్లోనే గ్వదర్ పోర్ట్ వేసుకొని
ఆ సీపెక్ మీదుగా బలూచిస్తాన్ రీసోర్సెస్ అన్ని ఇంక్లూడింగ్ గోల్డ్ చైనా వాళ్ళు తీసుకొని పాకిస్తాన్కి ఏమంటుందంటే చాలా లోన్స్ ఉన్నాయి, మీరు తిరిగి ఇవ్వలేకపోతున్నారు కదా, అందుకని బలూచిస్తాన్ నుంచి మేము తీసుకొని షిప్లో వెళ్ళిపోతామని చెప్పి అలా అవే కాదు, అక్కడి నుంచి గాడిదలను కూడా ఎత్తుకెళ్తున్నారు వాళ్ళు, చైనా వాళ్ళు. గాడిదలు ఎత్తుకెళ్తారు. మరి ఆ గాడిదలు అంటే మీరు చెప్పేది జీవులా లేకపోతే ఆ మనుషులే గాడిదలుగా భావిస్తున్నారు? గాడిదల్ని వాళ్ళు రెండు పర్పస్ కోసం, రెండు ప్రయోజనాల కోసం. ఒకటి ఏంటంటే వాళ్ళకి అక్కడ లగేజ్ క్యారియర్స్గా వాటిని ఉపయోగించుకుంటారు, రెండోది గాడిద మాంసం అక్కడ ఎక్కువ తింటారు. కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఐ థింక్ ఎయిర్ కార్గో, గాడిదలను షిఫ్ట్ చేసి ఎయిర్ కార్గోలో తీసుకెళ్తారు. కానీ మోస్ట్ క్రిటికల్ అయితే డెఫినెట్ గా గోల్డ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఇవి మోస్ట్ క్రిటికల్. సో గోల్డ్, రేర్ ఎర్త్ మినరల్స్ రెండు. కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతుండగా అందుకనే మీరు చూస్తే బలూచిస్తాన్ కూడా హిస్టారికల్గా వాళ్ళు 1600s నుంచే వాళ్ళకి కలాత్ అనే ఒక రీజన్, ఒక కింగ్డమ్ ఫామ్ చేసుకొని దాంట్లో ఒక ఖాన్, ఆయన మీర్ అహ్మద్ ఖాన్ అనే అతను, ఆయన ఒక మెయిన్ అక్కడ రూల్ పెట్టారు, 1600sలోనే పెట్టారు. 1955 దాకా సాగింది. 1955 దాకా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు, కానీ వాళ్ళు బాగా సబ్డ్యూ చేసి ఉంచారు బ్రిటిష్ వాళ్ళు. 1947లో వాళ్ళు ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేశారు. అండ్ ఇందాక మన డిస్కషన్ మీరు కూడా చెప్పారు, వాళ్ళు యాక్చువల్గా భారతీయ ప్రభుత్వానికి కూడా, ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ప్రపోజ్ చేశారండి. అంటే మేము మీతోటే ఉంటామని అప్రోచ్ అయ్యారు. కరెక్ట్. దీదన్ డిఫెన్స్ మినిస్టర్ వాజ్ ఐ బిలీవ్ స్వర్గీయ కృష్ణమేనన్ గారు. కరెక్ట్. సో ఆయన అవుట్ రైట్ అప్పట్లో రిజెక్ట్ చేశారని కొన్ని, ఇంకోటి ఏంటంటే ఆప్షన్ కంప్లీట్గా ఫార్మలైజ్ అవ్వలేదు అనేది కొంతమంది అన్నారు. కానీ బట్ 1947 ఆగస్ట్ 11 బలూచిస్తాన్ వాళ్ళు జిన్నా ఏంటంటే ఈ కరెక్ట్గా ఇన్సిడెంట్ని క్యాప్చర్ చేసి వీళ్ళు బలూచి లీడర్స్ అందరూ ఇండియాలో ఉండగానే, ఢిల్లీలో ఉండగానే వెళ్ళి దాని మీద కబ్జా పెట్టేశారు. కరెక్ట్. కబ్జా అనేది చేశారు. సో దట్ వాజ్ నెవర్ యాక్సెప్టెడ్. కానీ ఫైనల్గా ఆగస్ట్ 11 ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నటువంటి బలూచిస్తాన్ వాళ్ళు, యాజ్ ఖానియట్ ఆఫ్ కలాత్ అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్న వాళ్ళు, నెక్స్ట్ 1948 కల్లా దే హ్యాడ్ టు బి సబ్డ్యూడ్. మీరు అన్నట్టు జిన్నా అండ్ వాళ్ళ ఆర్మీ వాళ్ళందరూ పంపించేసరికి వాళ్ళు బై ఫోర్స్ తీసుకున్నారు, ఇంకా ఆప్షనే లేదు. సో అందుకని ఫైనల్గా 1948కి వాళ్ళు పాకిస్తాన్తో మర్జ్ అయినట్టు అయింది బై ఫోర్స్ఫుల్ అక్విజిషన్. 1955 కల్లా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కంప్లీట్గా